నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అమ్మ ఒడి పథకానికి జగన్ మామ కోతలు 5 ఏళ్లలో 4 సార్లే సాయం పంపిణీ 2 పిల్లలని ఒకరికే పరిమితం జగన్ విధ్వంసాన్ని జనానికి చెప్పాలన్న చంద్రబాబు బాబును మళ్లీ రప్పిద్దాం భేటీలో శ్రేణులకు దిశానిర్దేశం ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్న పవన్ కళ్యాణ్ చిరంజీవి జోలికి వస్తే సహించేది లేదని సజ్జలకు హెచ్చరిక ప్రధాని మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదన్న రేవంత్ తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో అవమానించారని మండిపాటు నేడు 3 జిల్లాల్లో పర్యటన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాళిబట్టు కూడా వదలరన్న ప్రధాని దేశ సంపదను ముస్లింలకు పంచుతారని ఆరోపణ విద్వేష ప్రసంగమని ఖర్గే మండిపాటు నాలుగేళ్ల డిగ్రీతో నేరుగా పీహెచ్డీ చేసే అవకాశం జూన్ నుంచి అమలుకు యూజీసీ నిర్ణయం 75% మార్కులతో అర్హత అగ్ని పరీక్షలో గట్టెక్కిన మాల్దీవుల అధ్యక్షుడు పార్లమెంటు ఎన్నికల్లో 3/2 మెజారిటీ ప్రతిపక్షాలకు ఘోర పరాభవం పిల్లలు బడి ఎగవేయటానికి రకరకాల సాకులు చెప్తుంటారు నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి పథకాన్ని ఎగ్గొట్టేందుకు జగన్ అంతకు మించిన వంకలు చెబుతున్నారు 5 ఏళ్లలో 4 సార్లే అమ్మఒడి బటన్ నొక్కారు 2 పిల్లలకు అని నమ్మబలికి ఒక్కరికే పరిమితం చేశారు బడి పిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసినట్లు 15,000 రూపాయల్లో 2,000 లాగేసుకున్నారు అంతటితో ఆగకుండా 1,86,000 మంది లబ్ధిదారులకు కత్తెరవేసి కంసుడి బుద్ధి చాటుకున్నారు 2 బిడ్డలుంటే 2 బిడ్డలను బడికి పంపితే 30,000 15,000 2 బిడ్డలకు 75% అటెండెన్స్ పిల్లలందరికీ కూడా తప్పనిసరి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అమ్మఒడిలో ఇచ్చే 15,000 రూపాయల్లో 1,000 రూపాయలు మాత్రం టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ గా మినహాయిస్తా ఉన్నాం. పేదల కోసం ఎన్నికల్లో చెప్పినవే కాదు చెప్పనివి కూడా అమలు చేస్తున్నట్టు జగన్ తరచూ కలరింగిస్తూ ఉంటారు కదా బహుశా అవి ఇవేనేమో అమ్మఒడి పథకం గురించి 2019 ఎన్నికల్లో జగనే కాదు జగన్ భార్య భారతి కూడా జనాన్ని బురిడీ కొట్టించారు 5 ఏళ్లు అధికారాన్ని అనుభవించిన జగన్ అమ్మఒడి డబ్బులిచ్చింది 4 సార్లే అది ఇంట్లో 2కి కాదు ఒక్కరికే దానికి ఎన్నికల ముందు ఏనాడూ చెప్పని షరతులు పెట్టారు నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్తు వాడితే అమ్మఒడి కట్ గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 పట్టణాల్లో 12,000 రూపాయల వేతన జీవులైతే కట్ ఈ షరతులన్నీ అడ్డుపెట్టుకుని 15,000 రూపాయల నామమాత్రపు జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పొరుగు సేవల ఉద్యోగులందరికీ గంపగుత్తగా అమ్మఒడి ఎగ్గొట్టారు 2కి ఇస్తామన్నారు కాబట్టి ఒకరికే ఇస్తున్నారు దాంట్లో కూడా 15,000 అన్నారు 13,000 ఇచ్చారు మళ్ళీ అది కూడా కట్ చేశారు వాచ్మెన్ కూడా మేము చేసుకోవాలంటే మాకు అంత మాత్రం ఇంట్లో గడిచేది మరి ఒక పాపకు పెట్టుకోవాలి ఒక పాపకు మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది అమ్మాయి అబ్బాయి 4, 5 చదువుతుంటారు 5 ఏళ్లలో ఒకసారి వచ్చింది ఈ లాస్ట్ సంవత్సరం వెళ్ళి వచ్చింది పెట్టేవన్నీ కాగితాలు కూడా స్కూల్లో రాలే పళ్ళ ఒక్కసారే పడింది ఒక్కరికే పడింది అది కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పి ఆ రోజు జగన్ గారు చెప్పినారు ఒక అబ్బాయికే వస్తుంది మాకైతే ఈ వేసవి కాలంలో ఫ్యాన్ లేకుండా ఉండలేము ఈరోజు ఆ ఫ్యాన్ 24 గంటల సేపు ఫ్యాన్ వేసుకోవాలంటే కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా ఇబ్బంది అని అంటున్నారు మరి ఎలా అండి చెప్పండి మేము ఎలా బతకాలి ఒక్క బాబుకే వేస్తున్నారు 2కి వేయకుండా అది కూడా 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలే పడింది అదేమన్నంటే కరెంటు బిల్లు అది ఇది అంటున్నాడు జగన్ కోతల వ్యూహంలో మరో నిబంధన 75% హాజరు దానికోసం మొదటి 2 ఏళ్లు జనవరిలో పథకం డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని జూన్కు మార్చేసింది 2021-22లో 75% హాజరు పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్లో అమ్మఒడి డబ్బులు వేశారు 2023-24 ఏడాదికి సాయం ఇవ్వకుండానే ఎన్నికలొచ్చేశాయి ఆ రకంగా జగన్ మామయ్య పిల్లలకు ఎగ్గొట్టిన సొమ్ము అక్షరాల 6,300 కోట్లు
9th 10th ఫస్ట్ ఇయర్లో పడ్డా, సెకండ్ ఇయర్లో పడ్డా, 3 ఏళ్ళు పడ్డాయి. 3 తర్వాత 4వ సంవత్సరంలో ఎందుకు పడలేదు? 4వ సంవత్సరంలో అర్హులు కాకుండా ఎందుకు పోతారు? అమౌంట్ లేదని ఆపున్నారు ప్రాసెస్ మీద. మళ్ళీ పడతాయి అని చెప్పి అన్నారు. మళ్ళీ ఒక 15 రోజులు గడువు అడిగినారు. మళ్ళీ పోయినప్పుడు ఏమన్నారంటే, మీ అబ్బాయి ఇప్పుడు ఏం చదువుతున్నాడు మేడం, మొన్న మార్చికి సెకండ్ ఇయర్ వెండింగ్ అయిపోయింది, ఇప్పుడు బీటెక్ చేరున్నాడంటే, అయితే మీ అబ్బాయికి ఇంక పడవు అని చెప్పి అన్నారు సార్. అమ్మఒడి పథకం అమల్లో జగన్ చేసిన మరో తొండి నిర్వహణ ఖర్చుల పేరిట కోతలు. 2019-20లో 15,000 చొప్పున విద్యార్థుల తల్లులకు ఇచ్చి మరుగుదొడ్ల నిర్వహణ పేరిట అందులో నుంచి 1,000 రూపాయలు వసూలు చేసుకున్నారు. చాలామంది ఇవ్వకపోవడంతో ఆ మరుసటి ఏడాది అంటే 2020-21 నుంచి 1,000 రూపాయలను ముందే మినహాయించుకున్నారు. ఇక 2021-22 నుంచి పాఠశాల నిర్వహణ ఖర్చు అంటూ మరో 1,000 రూపాయలు లాగేసుకున్నారు. మొత్తంగా జగనన్న ఇస్తానన్న 15,000లో 2,000 రూపాయలు కోతేశారు. అలా 4 ఏళ్లలో ఒక్కో లబ్ధిదారు 6,000 రూపాయలు కోల్పోగా జగన్ 2,598 కోట్లు మిగుల్చుకున్నారు. ఎయిడెడ్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు అందిస్తున్న సాయం నుంచి 2,000 మినహాయించుకున్న ప్రభుత్వం వాటిని తిరిగి ఆ పాఠశాలల నిర్వహణకు ఇవ్వలేదు. ఆ బాధ్యత యాజమాన్యాలదేనంటూ తప్పించుకుంది. అమ్మఒడి ఎలా ఇచ్చారు? ఫస్ట్ 2 పిల్లలకి అన్నారు. 2 పిల్లలదల్లా తీసేసి ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో ఫ్యామిలీలో వాళ్ళ చిన్న పిల్లలకి ఇచ్చారండి. అది కూడా ఎలా ఇచ్చారు? ఫస్ట్ ఇయర్ 15,000 ఇచ్చారు. మళ్ళీ రెండోసారి వచ్చేసి బాత్రూమ్స్కని వాటికని డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ 14,000 ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మళ్ళీ 13,000 ఇచ్చారు. ఇక లబ్ధిదారులు కోరుకుంటే 9 నుంచి 12 తరగతుల పిల్లలకు అమ్మఒడి నగదు సాయానికి బదులుగా ల్యాప్టాప్లు ఇస్తామని 2021 జనవరి 11న జగన్ ప్రకటించారు. ఆయన మాటలు నమ్మి 7 లక్షల మంది ల్యాప్టాప్ కావాలని దరఖాస్తు పెట్టుకున్నారు. అంతగా ఊరించి చివరకు ఉసూరుమనిపించారు. ఒక్కో ల్యాప్టాప్ 26,000 రూపాయలకు సరఫరా చేస్తామని గుత్తేదారు ప్రతిపాదించారు. అలాగైతే అమ్మఒడికి అదనంగా మరో 13,000 రూపాయలు ఇవ్వాల్సొస్తుందని లెక్కలు వేసుకున్న జగన్ చివరకు చేతులెత్తేశారు. ఇక విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు కార్పొరేటు పాఠశాలల్లో 25% సీట్లను పేదలకు కేటాయించాలి. ఈ కోటాలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి. కానీ అమ్మఒడి కింద ఇస్తున్న డబ్బుతో తల్లిదండ్రులే ఫీజులు కట్టుకోవాలంటూ ప్రభుత్వం మడతపేచి పెట్టింది. దీనికోసం ఏకంగా విద్యా హక్కు చట్టానికే సవరణలు చేసింది. ఇది అమ్మఒడి పథకం అమల్లో డొల్లతనం. మేనమామనంటూ పిల్లలకు చేసిన ఘరానా మోసం. జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. అన్ని వర్గాల వారు తీవ్రంగా నష్టపోయారని ఆక్షేపించారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని బాబును మళ్లీ రప్పిద్దాం కార్యక్రమంలో 1,500 మంది ప్రభావశీలులకు దిశానిర్దేశం చేశారు. పెద్ద పెద్ద నియంతలు కూడా జగన్ ముందు సరితూగరని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్లో సృష్టించిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రభావశీల వ్యక్తులతో సమావేశమైన ఆయన బాబును మళ్లీ రప్పిద్దాం పేరుతో 15 రోజులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. రైతులు, కూలీలు, యువత, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులందరికీ వైకాపా సర్కారు అరాచకాలను వివరించాలని సూచించారు. జగన్ దోపిడీ, విధ్వంస పాలనపై పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలన్నారు. భావితరాలకు జరిగే నష్టాన్ని వివరించాలని 1,500 మంది ప్రభావశీల వ్యక్తులకు చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయా వర్గాలకు జరిగిన మేలు, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే చేపట్టే కార్యక్రమాల్ని ప్రజలకు వివరించాలన్నారు. తెలుగుదేశం, జనసేన, భాజపా పొత్తు ప్రజల్ని, ఏపీని గెలిపించడానికేనని చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా రహిత రాష్ట్రంగా ఏపీ మారాలంటే 3 పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారని గుర్తు చేశారు. జగన్ 10 రూపాయలిచ్చి 1,000 దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. పదే పదే బటన్ నొక్కారని చెబుతున్నారన్న జగన్ అదేమైనా ఆయన కష్టపడి సంపాదించిన సొమ్మా అని ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వైకాపా విధ్వంసం అమరావతి, పోలవరం వరకు సాగిందన్నారు. జగన్ దెబ్బకు అమర్ రాజా, లులు, జాకీ, కియా అనుబంధ పరిశ్రమలు ఏపీ నుంచి తరలిపోయాయని చంద్రబాబు గుర్తు చేశారు. పర్యావరణ నిబంధనల్ని బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగంపేటలో బైరైటీస్ ను తవ్వేశారని చంద్రబాబు ఆక్షేపించారు. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి ఎర్రచందన స్మగ్లర్ అని
ఆరోపించారు. తనపై 12 కేసులున్నాయని ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో ఆయనే పేర్కొన్నారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అటవీ సంరక్షణలో భాగంగా పెద్ద ఎత్తున చెట్లు నాటామని, వాటన్నింటినీ ఇప్పుడు వైకాపా కొట్టివేయిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు ప్రాంతంలో అరుదుగా లభించే సిలికాను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారని మండిపడ్డారు. ఈ అక్రమాలన్నింటినీ ప్రజలకు వివరించాలని చంద్రబాబు నేతలకు నిర్దేశించారు. జే గ్యాంగ్ సరఫరా చేస్తున్న నాసిరకం మద్యంతో 30,000 మంది బలయ్యారని, సుమారు 30 లక్షల మంది రోగాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు 16,000 కోట్ల మేర రుణమాఫీ చేయడంతో పాటు రాయితీలు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను రైతు దగా కేంద్రాలుగా మార్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ ప్రోత్సహించిన ఏకైక పంట గంజాయి అని ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు కలిగిన రాష్ట్రంగా ఏపీ మారిందన్నారు. ఉద్యోగాలు, అవకాశాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలసపోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైనే మొదటి సంతకం చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరందించడమే తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేసి వలసలు, పస్తులు లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, భీమవరంలో నిర్వహించిన వారాహి విజయబేరి సభల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కడుతున్న జగన్ కు హార్బర్, జెట్టి కట్టడం చేతకాలేదని దుయ్యబట్టారు. 70 లక్షల మత్స్యకార కుటుంబాలను దోచేందుకు 217 జీవో తెచ్చారని, తమ ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేస్తుందన్నారు. తన సోదరుడు చిరంజీవి జోలికి వస్తే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రమేష్ గారు, ఇందుర్తి మన రమేష్ బాబు, మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను, లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు, మాకు సింహం సింగిల్ గా వస్తుంది. ఒకసారి మీ ముఖాలు చూసుకున్నారు, అర్థంలో మీరు సింహాల్లా ఉన్నారా? మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా, మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు, నువ్వు అజాత శత్రువు. ఆయన 3 రాజధానీలు పాపం మంచిదే అని ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు. ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడలా. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు నేను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు జగన్, నువ్వు కూడా చెప్తున్నా. నీకు ఏమనుకుంటావు? నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు ఏమనుకుంటావు? మా జీవితాల్లో స్వేచ్ఛ లేకుండా చేద్దాం అనుకుంటావా? నువ్వెంత, నీ బతుకెంత జగన్? తెలంగాణ రాష్ట్ర అవతరణను పార్లమెంటులో అవమానించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటే తప్పన్నట్లు మాట్లాడారని దుయ్యబట్టారు. దేశంలో మోదీ దెబ్బకు ప్రజాస్వామ్యం కుప్పకూలిందని, రాజ్యాంగ వ్యవస్థలను భాజపా చెరపట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ సీఎం ప్రకటించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో లోక్సభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అభ్యర్థులకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. తెలంగాణ ఏర్పాటును ఎన్నోసార్లు అవమానించిన ప్రధాని మోదీకి ఓట్లడిగే హక్కు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటే తప్పిదమంటూ ఆయన మాట్లాడారని, ఈ విషయమై తెలంగాణ భాజపా ఏనాడూ స్పందించలేదని మండిపడ్డారు. యూపీఏ హయాంలో మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన మోదీ సర్కార్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నల్గొండ జిల్లాను పోరాటాలకు అడ్డాగా అభివర్ణించిన సీఎం భువనగిరి కోట కాంగ్రెస్ కంచుకోట అని తెలిపారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా, ప్రపంచమంతా తలకిందులైనా, ఏది ఏమైనా, ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా, మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది. వచ్చేసారి పండించే వడ్లు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తన తర్వాత సీఎం అయ్యే అర్హత ఆయనకే ఉందని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి, భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినరు. నల్గొండ సమస్యల మీద కొట్లాడి
అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నెల రోజులకే గద్దె దిగాలని కేసీఆర్ అంటున్నారన్న సీఎం రేవంత్ 10 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోదీని గద్దె దిగాలని ఎందుకు అనటం లేదని విమర్శించారు. ఓటమి ఖాయమని తెలిసి కేసీఆర్ బీసీలకు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల బందోబస్తు కోసం తెలంగాణలో భారీగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సును మోహరించనున్నారు. ప్రస్తుతం ఉన్న సుమారు 60,000 మంది స్థానిక పోలీసులకు తోడు 150 నుంచి 160 కంపెనీల సిఏపీఎఫ్ బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొనున్నాయి. అసోం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు బలగాలతో కూడిన ఒక్కో కంపెనీలో 70 నుంచి 80 మంది వరకు సిబ్బంది ఉండనున్నారు. కేంద్రం నుంచి సుమారు 60 కంపెనీల బలగాలు ఇప్పటికే తెలంగాణకు చేరుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వాటిని ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పోలీస్ యూనిట్లకు తరలించారు. యూనిట్ల వారీగా ఏర్పాటు చేసిన అంతర్గత చెక్పోస్టులతో పాటు సరిహద్దు చెక్పోస్టుల వద్ద వీరు తనిఖీ విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 100 కంపెనీలను పంపించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం లేఖ రాసింది. 2, 3 విడత ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయిన అనంతరం మే నెల మొదటి వారంలో ఆ బలగాలు తెలంగాణకు రానున్నట్లు పోలీసు శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వారిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా మోహరించనున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇక నుంచి 75% మార్కులతో 4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా యూజీసీ నెట్ రాయటంతో పాటు పీహెచ్డీ కూడా చేయొచ్చు. ఈ మేరకు యూజీసీ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం జూన్ సెషన్ నుంచి అమలు చేస్తున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. యూజీసీ నెట్ జూన్ సెషన్కు శనివారం నుంచి మొదలైన దరఖాస్తుల స్వీకరణ మే 10న ముగియనుందన్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉన్నా లేకపోయినా పీహెచ్డీ చేసేందుకు 4 ఏళ్ల డిగ్రీలో 75% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ ఉంటే చాలని యూజీసీ చైర్మన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమీలేయర్, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5% మార్కులు గ్రేడ్లో సడలింపు ఉంటుందన్నారు. జూన్ 16న జరిగే యూజీసీ నెట్ ఆఫ్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు మాస్టర్స్ డిగ్రీలో 55% మార్కులు ఉన్నవారు మాత్రమే యూజీసీ నెట్కు అర్హులుగా పరిగణించేవారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా పార్టీల నేతలు వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. ఆకట్టుకునే హామీలు ఇవ్వటమే కాకుండా ప్రత్యర్థి పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరు మీదున్న తెలంగాణ కాంగ్రెస్ సార్వత్రిక సమరంలోనూ సత్తా చాటేందుకు ప్రచారం ముమ్మరం చేసింది. భారతీయ జనతా పార్టీ భారసా లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలో ప్రచారం చేసిన మంత్రి సీతక్క 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజలను పట్టించుకొని భాజపాకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ రోడ్ షో నిర్వహించారు. మెదక్లో ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన మాట తప్పడం, అబద్ధాలు చెప్పడం సీఎం రేవంత్ నైజమని దుయ్యబట్టారు. 100 రోజుల్లో ఉచిత హామీలు అమలు చేయనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత భారాసకే దక్కుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక రేవంత్ సర్కారు దాటవేత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భారాస తరపున ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో జరిగిన భారాస కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్ను సందర్శించిన ఆయన తన హయాంలో జరిగిన నగరాభివృద్ధి సందర్శకులకు వివరించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడులోని భారాస ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారం చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కార్యాలయంలో జరిగిన భాజపా ఎస్టీ మోర్చా సమావేశంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మల్కాజ్గిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణలో భాజపా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం పథకం బాలికల విద్యకు, పేద మహిళలకు వరమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మహిళా సాధికారతకు ఓ మార్గమని, అందుకు సంబంధించి ఓ లఘు చిత్రాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. చిత్రాన్ని చాలా హృద్యంగా చిత్రీకరించారని లోకేష్ కొనియాడారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే తన విజయం వెనుక నారా లోకేష్ ఉన్నారని నారా బ్రాహ్మణి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో స్త్రీశక్తి పథకం లబ్ధిదారులతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని, అందుకు తానే ఉదాహరణ అని అన్నారు. స్త్రీశక్తి పథకంలో కుట్టు మిషన్ నేర్చుకున్న మహిళలను మరింత ప్రోత్సహించేందుకు భవిష్యత్తులో పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకోబోతున్నామని బ్రాహ్మణి వివరించారు. ఆయా సంస్థలకు కావాల్సిన వస్త్రాలను స్త్రీశక్తి లబ్ధిదారులతో కుట్టించి వాటికి మార్కెటింగ్ చేసే బాధ్యతను తామే తీసుకుంటామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిలో మంగళగిరి ముందు ఉండాలంటే నారా లోకేష్ను భారీ మెజారిటీతో గెలిపించాలని బ్రాహ్మణి విజ్ఞప్తి చేశారు. నేను గత 2 రోజులుగా చాలా మంది మహిళల్ని ఇక్కడ కలుస్తున్నాను. మహిళలు వాళ్ళ బాధలు నాకు చెప్పుకున్నారు. ఇక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి. అదే కాకుండా విద్యుత్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. మహిళలకి రావాల్సిన పెన్షన్లు రావట్లేవు. అందరికీ రావాల్సిన పెన్షన్లు రావట్లేవు. చీప్ లిక్కర్ ఎక్కువ అయ్యేసరికి, డ్రగ్స్ సమస్య ఎక్కువ అయ్యేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు. రేషన్లు రావట్లేవు. ఏమీ సరిగా రావట్లేవు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు చాలా వృద్ధులైనా చాలా కష్టపడుతున్నారు. ఈ సిచ్యువేషన్ చూసి నాకు చాలా చాలా బాధగా ఉందండి. మతపరమైన అంశాలను ఎన్నికల్లో ప్రచారం చేయకూడదనే నిబంధనలు ఉన్నా వైకాపా నాయకులకు బేఖాతరు చేస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు తరపున ఆయన సోదరుడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సామాజిక వర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. నందిగామలోని ఓసీ క్లబ్లో ముస్లింలతో సమావేశం నిర్వహించి వారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. పెనుమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేష్ సైతం పాస్టర్లతో సమావేశం నిర్వహించి ఏసుబిడ్డ జగన్ను గెలిపించాలన్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వైకాపా నేతల కోడ్ ఉల్లంఘనపై ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలో ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి 30 వరకు ఏపీ వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 6,54,000 మందికి గాను 6,23,000 మంది హాజరయ్యారు. 1,02,000 మంది విద్యార్థులు ప్రైవేటుగా పరీక్ష రాశారు. 2024-25 బడ్జెట్ ఆమోదం కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది. చైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన వర్చువల్ గా జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు పాల్గొననున్నారు. 2024-25 సంవత్సరానికి గాను బోర్డు ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు, టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటు కోసం 23,17 లక్షలతో వార్షిక బడ్జెట్ తయారు చేశారు. ఈ నిధులు త్వరగా విడుదల చేయాలని 2 రాష్ట్రాల సభ్యులను ఈ భేటీలో బోర్డు కోరింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 11,09 లక్షలు, తెలంగాణ నుంచి 19,64 లక్షల రూపాయలు రావాల్సి ఉందని కృష్ణానది యాజమాన్య బోర్డు పేర్కొంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 2 విద్యార్థులు దుర్మరణం చెందారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందిన డాక్టర్ స్వాతి, డాక్టర్ నవీన్ దంపతుల కుమారుడు నివేష్, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి గౌతమ్ కుమార్ అరిజోనా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నారు. శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ మిత్రులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న నివేష్, గౌతమ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు అక్కడి పోలీసులు ఆదివారం మధ్యాహ్నం మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సొత్తును ముస్లింలకు పంపిణీ చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశ సంపదపై మొదటి అధికారం ముస్లింలదే అని గతంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. రాజస్థాన్లోని బన్సువారాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు, విలువైన వస్తువులను చొరబాటుదారులు, అధిక సంతానం ఉన్నవారికి ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందన్నారు. అర్బన్ నక్సల్స్ ఆలోచన విధానం మహిళల మంగళసూత్రాలను కూడా వదిలిపెట్టేలా కనిపించడం లేదని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. कि कांग्रेस अब कांग्रेस नहीं रही है. अब कांग्रेस अर्बन नक्सलों के कब्जे में चली गई है. इस बार का कांग्रेस का मैनिफेस्टो देख लीजिए और ये माओवाद की सोच को धरती पर उतारने की उनकी कोशिश है.
कि अगर कांग्रेस की सरकार बनेगी तो हर एक की प्रॉपर्टी का सर्वे किया जाएगा। हमारी बहनों के पास सोना कितना है उसकी जांच की जाएगी। हमारे आदिवासी परिवारों में चांदी होती है, सिल्वर कितना है उसका हिसाब लगाया जाएगा। सरकारी मुलाजिमों के पास कितना जगह है, क्या है, पैसे कहाँ है, नौकरी कहाँ है, उसकी जांच की जाएगी। इतना ही नहीं, आगे क्या कहा है, ये जो गोल्ड है बहनों का और जो संपत्ति है ये सबको समान रूप से वितरित कर दी जाएगी। और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे। కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు పంచుతుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఆ పార్టీ తిప్పికొట్టింది. తొలిదశ పోలింగ్ సరళి చూసిన తర్వాత నిరాశకు గురైన ప్రధాని మోదీ అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అసత్యాలు, విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని దుయ్యబట్టింది. దేశ చరిత్రలో ఏ ప్రధాని కూడా మోదీ మాదిరిగా ఆ పదవిని దిగజార్చలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ నిరాశతో కూడిన ప్రసంగం తొలిదశ పోలింగ్లో ఇండియా కూటమి గెలుపును సూచిస్తోందన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రగా పేర్కొన్న మల్లికార్జున ఖర్గే 140 కోట్ల మంది ప్రజలు ప్రధాని మోదీ చెప్పే అసత్యాలను నమ్మబోరని అభిప్రాయపడ్డారు. మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు చైనా అనుకూల నేత మహమ్మద్ మయిజుకు చెందిన పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. 93 స్థానాలకు ఎన్నికలు జరగగా అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ 60కు పైగా స్థానాలు కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మాల్దీవన్ డెమోక్రాటిక్ పార్టీ 89 స్థానాల్లో పోటీ చేసి 12 చోట్ల గెలుపొందింది. మరో 10 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. మాలే పట్టణంతో పాటు అడ్డు, ఫువాముల్లా పట్టణాల్లోని మెజారిటీ స్థానాలను మాల్దీవుల అధ్యక్షుడు మైజు నేతృత్వంలోని పీఎన్సీ కైవసం చేసుకుంది. తాము ఈ ఫలితాలను ఊహించలేదని ప్రతిపక్ష మాల్దీవుల డెమోక్రాటిక్ పార్టీ పేర్కొంది. గతేడాది నవంబర్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి మైజు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను కూడా వెనక్కి పంపించారు. పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభు సిమ్రన్ సింగ్ 21 బంతుల్లో 35, హర్ప్రీత్ బ్రార్ 12 బంతుల్లో 29, శ్యామ్ కరణ్ 20 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 4, మోహిత్ శర్మ 2, నూర్ అహ్మద్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు శుభారంభం లభించలేదు. 25 పరుగుల వద్ద హర్షదీప్ బౌలింగ్ లో సాహా అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ తో శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ 29 బంతుల్లో 35, సాయి సుదర్శన్ 34 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అనంతరం వచ్చిన రాహుల్ తెవాటియా 18 బంతుల్లో 36 పరుగులు చేసి విజయాన్ని అందించాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, లివింగ్స్టోన్ 2, హర్షదీప్ సింగ్, శ్యామ్ కరణ్ 1 వికెట్ పడగొట్టారు.